అలాగే పాత గుడి ఉంది. అది మనకి స్వతంత్రం రాకతలికే 1935వ సంవత్సరం కూడా కాయిన్ అనేది దాంట్లో దొరికింది. అందుకని మనకి ఎప్పుడంటే స్వతంత్రం రాకతలికి ఎప్పుడు కట్టారో కూడా మనకు తెలియదు, మన పూర్వీకులు కూడా తెలియదు. అంత విశిష్టత ఉందన్నమాట గుడికి. అవును. తర్వాత ఇక్కడ ఒక అతను ఎక్కడ ఉండేవాడంట, బ్రహ్మచారి బాపూజీ అని, ఆయన కట్టించిన గుడి అది. తర్వాత ఒక పక్కన గుడి, ఒక పక్కన మండపం, అది అమ్మవారి గుడి. అయితే మనం వెంకటేశ్వర స్వామి మామూలుగా అష్టోత్తరం అయినా చెప్తున్నా గానీ గలగల సౌండ్లు వచ్చాయి. నేను అనుకునేవాడిని ఇది అసలు అమ్మవారి గుడా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి అని అనుకునేవాడిని. నేను రావడం అయితే వెంకటేశ్వర స్వామి గుడి అనేసి నమస్కారం చేసుకునే వాళ్ళని. అలాగే మా పూర్వీకులు ముత్యాల అంజయ్య గారు ప్రతి శ్రీరామనవమికి పైకి వచ్చి ఒక పానకం చేపించి బిందెతోటి భక్తులందరికి పెట్టేవాడు సంవత్సరానికి ఒకసారి.